సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. బడి గుడి అనే తేడా లేకుండా 24 గంటలు మద్యం అందుబాటులో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయంపై స్పందించడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే సార్. హలో. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏపీలో మద్యం ఏరులై పారుతూ ఉండడం చూస్తున్నాము. బడి గుడి అనే తేడా లేదు, 24 గంటలు కూడా మద్యం అందుబాటులో ఉండడం చూస్తున్నాం. మంత్రి ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. మంత్రియే టీడీపీ నేతలకు సపోర్ట్ చేస్తున్నారని అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు ఎలా తయారయ్యారు అంటే వాళ్ళు మాకు లైసెన్స్ ఏదైతే మనము వీటికి మందుల ఈ మద్యం దుకాణాలకు లైసెన్స్ మంజూరు చేస్తామో అట్లా వ్యక్తిగత మంజూరు కింద పార్టీకి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు వేసుకోవడం, పార్టీ జెండా కట్టుకోవడం, పార్టీకి సంబంధించి పచ్చ చొక్కా వేసుకుంటే ఇతను ఏది చేసినా, ఏ అసాంఘిక కార్యకలాపాలకు పాటుపడ్డా మద్యం అమ్మచ్చు, మటర్లు చేయొచ్చు, ఏది చేసినా సరే మేము వీళ్ళ జోలికి పోము అనేటువంటి దానికి ఒక సపరేట్ అనేటువంటి గవర్నెన్స్, కొత్త గవర్నెన్స్, పొలిటికల్ గవర్నెన్స్ అని చంద్రబాబు అంటే ఏదో అనుకున్నాం కానీ ఒకటి తీసుకొచ్చాడు. అందులో భాగంగా విడిగా ఎక్కడ పెడితే అక్కడ, ఎప్పుడు పెడితే అప్పుడు ఈ రోజు మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. అదేవిధంగా మీరు ఎక్కడైనా చూడండి, నా దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దాని మీద ఒక తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ వేసేస్తే ఆ స్టిక్కర్ని ఆపకూడదని అర్థం ఎవ్వరు కూడా. ఆ విధంగా వీళ్ళు ఎవరికి వాళ్ళకి లైసెన్సులు మంజూరు చేసినట్టుగా వ్యక్తిగతంగా ఎవరు ఎక్కడ పడితే అక్కడ, అది కాక క్యూఆర్ కోడ్ లేదు, నకిలీ మద్యం అమ్ముతున్నారు. దానివల్ల ప్రజల ప్రాణాల గాలిలో కలిసిపోతున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేమందరం శాసనసభ్యులుగా, మంత్రులుగా పనిచేసాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేటువంటిది తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అధికారులు ఏసీబీ అధికారులు లాగా ఒక్కరు కూడా రాజకీయ నాయకుల దగ్గరకు కూడా రావడానికి వీలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆదేశాలు జారీ చేశాడు. ఆ విధంగా నియంత్రించాడు. ఆ విధంగా బెల్ట్ షాప్ ఎక్కడన్నా దొరికితే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే చెయ్యలేము, ఎవరు కాపాడలేరు అనేటువంటి భావన ప్రజల్లో కలిగింది. కాబట్టి ఎవరు కూడా బెల్ట్ షాప్ నడపడానికి ఇష్టపడలేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పేరడం ఎవరైనా సరే ఆ రోజు ఫిక్స్గా చెప్పగలిగాం, అయ్యా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఇది, దాని ప్రకారం మీరు సహకరించండి. దీనివల్ల పాపం మహిళలు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా చాలా మంది ప్రజలు చనిపోతున్నారు, దీనిలో కల్తీ మద్యం వచ్చింది, క్యూఆర్ కోడ్ అన్నారు, ఏమీ లేవు. ఆ రోజు పరిమిత సంఖ్యలో అమ్మాము, అన్ని విధాలా కూడా అన్ని రకాలైనటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాం. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడడంలో కానీ అన్నిటిలో కానీ ఈ రోజు మంత్రులకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గాల్లో జరుగుతున్నా, వాళ్ళ కనుసనాల్లో జరుగుతున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రెక్కిపోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా అధికారులు కనీసం వెళ్లి కన్నెత్తి చూడడానికి కూడా సాహసించకపోవడమే ఈ రోజు వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం, ధీమా అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం. ఇవన్నీ కూడా కూటమి పెద్దలు అంటే స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుల కమిషనర్లు, మంత్రుల కమిషనర్లోనే ఈ ఎన్ని అసాంఘిక కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయన్నటువంటి మాట వారు. గోవర్ధన్ రెడ్డి గారు, ఏదైతే మద్యం అమ్ముతున్నారో అది నకిలీదా మంచిదా అన్న కూడా తేడా లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉండడం చూస్తున్నాం. ఏపీని మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేయటాన్ని ఎట్లా చూస్తారండి మీరు? అమ్మా, ఇప్పుడు ఈ నకిలీ మద్యం అనేటువంటిది ఈ బెల్ట్ షాపుల్లో 90% నకిలీ మద్యమే. మిగతా షాపుల్లో అమ్మేటువంటి వాళ్ళలో ప్రతి 4 బాటిళ్లలో 1 బాటిల్ నకిలీ మద్యం కనిపిస్తుంది. కానీ బెల్ట్ షాపుల దగ్గరకు వచ్చినప్పటికి పూర్తి స్థాయిలో నకిలీ మద్యం. అది నకిలీ మద్యమా కాదా అనేటువంటి దాన్ని కనీసం విచారణ చేయాలన్నా క్యూఆర్ కోడ్లు లేవు. వాటికి సంబంధించినటువంటి దాంట్లో మన జరిగినటువంటి నకిలీ మద్యం సంఘటనలో ఏదో ఒక విధంగా ఒక సిపిఎస్ఎము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపదిద్దాము, మనం తప్పించుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప ఈ రోజునటువంటి బెల్ట్ షాపుల మీద ఎక్కడైనా దాడులు జరిగాయా, మద్యం దుకాణాల మీద దాడులు జరిగాయా, నకిలీ మద్యాన్ని గుర్తించగలిగారా? ఒక పక్క ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, తెలుగు తమ్ముళ్ళ జోబులోకి డబ్బంతా వెళ్తుంది, అడిగిన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వేటి మీద దృష్టి పెట్టకుండా మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేసేసి దాని మీద కనీసం ఆలోచన చేయడం లేదంటే మీరు దోచుకోండి, ప్రజల ఆరోగ్యాలు ఏమైపోయినా పర్వాలా, ప్రజలు చనిపోయినా పర్వాలా, లివర్ వ్యాధితో ఇబ్బంది పడ్డా పర్వాలా, ఏ విధంగా చనిపోయినట్టు పర్లేదు కానీ మీరు దోచుకోండి. అంతే తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో మేము పట్టించుకోము. మా వాళ్లే, మేము బీ ఫార్మ్ ఇచ్చినటువంటి వాళ్లే, మా తరఫున పోటీ చేసినటువంటి వాళ్లే దాంట్లో ఉన్నా సరే ఏ మాత్రం చెక్కు చెదరకుండా దాని మీద ఇతరులకు ఆపాదించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి దుర్మార్గం. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందినట్టే ఈ రోజు వీటికి సంబంధించి మద్యం, నకిలీ మద్యం 2 కూడా ప్యారలల్ గా వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిలో పెద్దల సంబంధించినటువంటి జోక్యం లేకుండా ఉంటే
ఈ రోజు జనార్దన్ రావుని తీసుకొచ్చారు కానీ జయచంద్రారెడ్డిని తీసుకురాకపోయారంటే కారణం ఏమిటంటే జయచంద్రారెడ్డి అనేటువంటి వాడు వస్తే నోరు తిప్పితే వీళ్ళందరి బండారం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ నాయుడు గారి దగ్గర నుంచి అందరి బండారం బయటపడుతుంది కాబట్టి వీళ్ళు ఈ రోజు అటువంటి సాహసించేటువంటి కార్యక్రమాలు చేయకుండా ఏ విధంగా దీన్ని నీరు కార్చాలా, ఏ విధంగా దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా, ఏ విధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆపాదించాలా, వాళ్ళ పేర్లు తీసుకురావాలా, కొత్త మీడియా ద్వారా ఏ విధంగా దుష్ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల విశ్వాసం లేదు, శ్రద్ధ లేదు. దానివల్ల ఈ రోజు మధ్య ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువైనాయి. దాంట్లో ఈ రోజు ప్రజలను పీల్చి తిప్పి చేస్తున్నటువంటి ఈ మద్యం, నకిలీ మద్యము, బెల్ట్ షాపులు అనేటువంటి ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వం దృష్టి సారించకపోతే ప్రజారోగ్యానికి పెనుముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. మహిళలు కంటికి కడివిడి ఏడుస్తున్నారు. పాపం వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు రెండు రకాల, ఒక పక్క ఆదాయ వనరులు కోల్పోతున్నారు, ఆదాయం కోల్పోతున్నారు, పని చేయలేకపోతున్నారు, దాంతో పాటు అనారోగ్య బారిన పడి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి నకిలీ మద్యంతో ఏర్పడింది. సరే, అలాగే ఇటీవలే మనం చూసాం అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కూటమి నేతల నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడిన సందర్భంలో రాష్ట్రంలో అసలు ఎక్కడా బెల్ట్ షాపులు లేవు అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా చెప్పారు కదా సార్, మీరేమంటారు? మనము ఈ రోజు ఈ సాక్షి మీడియా వేదికగా నేను ఈ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, కోల్ రవీంద్ర గారి దగ్గర నుంచి అందరికీ ఒక ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, మీకు ధైర్యం ఉంటే మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి. ఏ గ్రామంలో బెల్ట్ షాప్ లేదు, ఏ వార్డులో బెల్ట్ షాప్ లేదు, ఏ వార్డులో బెల్ట్ షాప్ లేదు, ఎక్కడ బెల్ట్ షాప్ లేదు అనేటువంటి. ఈ రోజు ప్రొవిజన్ స్టోర్ చూస్తే బెల్ట్ షాపులు, పక్కన ఉన్నటువంటి కూల్ డ్రింక్ షాపులు చూస్తే బెల్ట్ షాపులు, పక్కన ఉన్నటువంటి ప్రతి దగ్గర ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు అమ్ముకోవడం. అదిగా కొత్తగా డోర్ డెలివరీ సిస్టమ్, గ్రూప్ సిస్టమ్, వాట్సాప్ సిస్టమ్. వాట్సాప్ లో ఎవరైతే మందులు కొడుతున్నారో వీళ్ళు ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ కలిపి వాట్సాప్ లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని దాంట్లో మెసేజ్, మామూలుగా మనం స్విగ్గీ ఇటువంటి ఫుడ్ డెలివరీ చూసాం. ఇప్పుడు ఈ మద్యం డెలివరీ చూస్తున్న వాళ్ళు వెంటనే మెసేజ్ పెడతారు, పలానా దగ్గరికి అంటే పార్టీలు పంపించేస్తారు. అంటే డోర్ డెలివరీ సిస్టమ్ తీసుకొచ్చి వేళాపాళా లేకుండా ఈరోజు ప్రజల జీవితాలతో తెలగాటమాడతా ఎక్కడా లేదు అని చెప్పి కేవలం ప్రకటనలు ఇవ్వడం కాదు, ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం ఈ రోజు ఎక్కడికి వచ్చినా సరే ఎక్కడ లేదో చూపించమనండి, ఉందా చూపించబడలే. ఈ గ్రామంలో మద్యం బెల్ట్ షాప్ లేదు, మద్యం దుకాణం లేదని ఎక్కడ చూపించగలరో చూపించమనండి. కాబట్టి ఈ ప్రభుత్వానికి తెలిసి జరిగేటువంటి దాన్ని, ప్రభుత్వం తెలియకుండా జరిగితే మనం మాట్లాడగలం, కానీ ప్రభుత్వానికి తెలిసి ప్రభుత్వ పెద్దల జోక్యంతో వాళ్ళ పాత్రతో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ప్రజల పాపం ఈరోజు అభాగ్యులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతకన్నా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి విపరీత ధోరణులు, వినాశమైనటువంటి నిర్ణయాలలో ఈ రోజు ఉన్నటువంటి మద్యం అనేటువంటిది మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని పీల్చి పిప్పు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీ స్పందన తెలియజేసినందుకు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.